వెల్కమ్ టు నిషి ఛానల్। ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి క్రీమ్ కానీ పాల మీద మీగడ కానీ ఇటువంటివి ఏమీ లేకుండానే ఇంట్లో ఉండే వాటితోనే మంచి టేస్టీగా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు। అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు కానీ లేదా పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు కానీ ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి। మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా సాఫ్ట్గా ఉండే పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఐస్ క్రీమ్ చేయడానికి ఒక కొబ్బరికాయని తీసుకుని పైనున్న పెంకుని తీసేసి అలాగే కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొలుచుకుని తీసుకోవడం కోసం ఇంట్లో ఏదైనా ఒక కప్పుని తీసుకుని ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా కప్పులో సమానంగా వేసుకోవాలి। మనం ఇక్కడ కొబ్బరి ముక్కల్ని కొలుచుకుని తీసుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్లో పాలు పంచదార కరెక్ట్గా వేసుకోవడానికి ఉంటుంది। ఇలా నేను తీసుకున్న ముక్కలు ఈ కప్పుతో ఒక కప్పు వరకు ముక్కలు అయితే వచ్చాయి। ఇలా కొలుచుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు వేయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి। మనకు కావాలంటే ఈ పాలు ప్లేస్లో నీళ్ళనైనా వేసుకోవచ్చు, లేదా కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళనైనా వేసుకోవచ్చు। ఇలా పాలను వేసిన తర్వాత మరొకసారి వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మనకి కొబ్బరిలో ఎక్కడా కూడా ముక్కలు అనేది లేకుండా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। మనం ఈ కొబ్బరిని బరకగా గ్రైండ్ చేసామంటే ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఈ కొబ్బరి పొట్టు అనేది నోటికి తగులుతూ ఉంటుంది। అందుకని అలా కాకుండా ఇలా వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని రెడీగా పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు పాలను తీసుకోవాలి। ఇక్కడ మనం చిక్కగా ఉన్న గేదె పాలనైనా తీసుకోవచ్చు, లేదా ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు। ఇలా పాలని వేసుకున్నాక ఈ పాలని బాగా మరిగించుకోవాలి। ఈ పాలు మరిగేలోగా మరొక పక్కన ఒక గిన్నె తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। అలాగే అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఇలా ఐస్ క్రీమ్లో కార్న్ ఫ్లోర్ని వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది। ఒకవేళ ఐస్ క్రీమ్లో కార్న్ ఫ్లోర్ వేసుకోకుండా చేసుకున్నామంటే పచ్చి కొబ్బరి పేస్ట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్టుగా ఉంటుంది। అందుకని అలా కాకుండా 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో అరకప్పు వరకు చిక్కటి పాలను వేసుకుని ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి। ఇప్పుడు మరొక పక్కన గ్యాస్ పై పాలు కూడా మరగడం స్టార్ట్ అవుతాయి। ఇలా పాలు మరిగేటప్పుడు మనం ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ పాలను తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలిసిన తర్వాత ఈ మరిగించుకున్న పాలని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ కార్న్ ఫ్లోర్ పాలని కలుపుకుంటూ వేసుకోవాలి। మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఈ కార్న్ ఫ్లోర్ పాలను వేసుకున్నామంటే అడుగున ముద్ద కింద కడుతుంది। అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేసుకోవాలి। ఇలా కార్న్ ఫ్లోర్ పాలను వేసిన తర్వాత ఇక్కడ పిండి ముద్దలు కట్టకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిసిన తర్వాత ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు పంచదారని వేసుకుని పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి। మనం తీసుకున్న కొబ్బరికి పాలకి ఈ పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది। ఒకవేళ మనకు సరిపోదు అనిపిస్తే కనుక పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని కలుపుకోవాలి। ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి। మనం ఈ పాలల్లో కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే అడుగున అతుక్కుపోయి మాడిపోతుంది। అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఇలా 3 నిమిషాలు అవ్వేసరికి ఈ పాలు కూడా ఉడకడం స్టార్ట్ అవ్వి ఇలా చిక్కబడుతూ ఉంటాయి। ఇక్కడ చూపించే విధంగా ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు దించుకోవాలి। ఇప్పుడు ఈ పాలు పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి। ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలు మరి కాస్త చిక్కగా అవుతాయి। మనకి పాలు మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు। ఇక్కడ చూపించే విధంగా ఇలా ఉండాలి। ఇలా పూర్తిగా చల్లారిన దాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్లో వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి। మనకు కావాలంటే
అంటే మనం పాలను ఉడికించుకున్నాం కదా, అదే ప్యాన్లో ఈ కొబ్బరి పేస్ట్ని వేసుకుని కలుపుకునైనా ఐస్ క్రీమ్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నామంటే మనకి ఈ పాలు ఈ కొబ్బరి అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి మిక్స్ని ఐస్ క్రీమ్లా ప్రిపేర్ చేయడం కోసం ఐస్ క్రీమ్ బౌల్లోకి కానీ లేదా చిన్న చిన్న టీ గ్లాసుల్లోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బౌల్స్కి వచ్చిన క్యాప్స్తో కవర్ చేసుకోవాలి. అలాగే ఐస్ క్రీమ్ని ఇంకా సులువుగా చేసుకోవాలంటే ఇంట్లో ఇలా చిన్న చిన్న స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాని తీసుకుని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకోవాలి. మనకు కావాలంటే ఈ స్టీల్ డబ్బా ప్లేస్లో ప్లాస్టిక్ డబ్బానైనా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి మిక్స్ని వేసాక పైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్లన్నీ కూడా 8-10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మనం సాయంత్రం చేసామంటే నెక్స్ట్ డే కల్లా ఐస్ క్రీమ్లు అయితే రెడీ అయిపోతాయి. ఇలా మనకి 10 గంటలు అయ్యేసరికి ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఐస్ క్రీమ్ మోల్ని తీసుకుని ఒక గిన్నెతో నీళ్ళని కూడా తీసుకుని 4-5 సెకండ్ల పాటు ఇలా ఐస్ క్రీమ్ మోల్ని నీళ్ళల్లో టిప్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడిపోతుంది. ఇలాగే మనం ఐస్ క్రీమ్ మౌల్స్లోంచి ఐస్ క్రీమ్లన్నీ కూడా ఈజీగా తీసుకోవచ్చు. అలాగే డబ్బాలో ఉన్న ఐస్ క్రీమ్ని కూడా ఈజీగా తీసుకోవాలంటే ఈ డబ్బాని కూడా 4-5 సెకండ్ల పాటు ఇలా నీళ్ళల్లో టిప్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత చాక్తో ఇలా మధ్యలో గుచ్చి స్లోగా రౌండ్గా తిప్పుతూ బయటికి తీసుకోవాలి. ఇలా మన దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోయినా కూడా ఈజీగా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. అంతే, మనకు సింపుల్గా పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి క్రీమ్ కానీ పాల మీద మేకడ కానీ ఇటువంటివి ఏమీ వాడకుండానే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.